హాయ్ హలో దిస్ ఇస్ మీ మానస. టుడేస్ యూత్ టుమారో లీడర్ అని ఎంతమంది నమ్ముతారు? తెలుగువారు గర్వించదగ్గ అమ్మాయిగా ఎదిగిన డాక్టర్ తేజస్విని మనోజ్ఞ గురించి తెలుసుకుందాం. తేజస్విని మనోజ్ఞ మిస్ ఎర్త్ విన్నర్, డాక్టర్, మోటివేషన్ స్పీకర్, యోగా టీచర్, డాన్సర్, సింగర్, యూత్ ఐకాన్, ఫిలాంథ్రపిస్ట్, ఎంతో మంది యూత్ కి ఇన్స్పిరేషన్. మే 1994 తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లాలో పుట్టింది. తల్లిదండ్రులు మదన్ మోహన్ శర్మ, అనితా శర్మ. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో MBBS పూర్తి చేసింది. స్కూల్లో ఉన్నప్పటి నుంచే స్టేజ్ మీద మోటివేషనల్ స్పీచ్ ఇచ్చేది. భరతనాట్య, కూచిపూడి డాన్స్ నేర్చుకొని వివిధ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చింది. 2007లో లిటిల్ మిస్ హైదరాబాద్ గాను, ఇండియన్ నేవీ ఎయిర్ ఫోర్సెస్ లో బెస్ట్ షూటర్ ఆఫ్ ఇండియా, బెస్ట్ ఇండియన్ యూత్ ఎక్సలెన్సీ అవార్డ్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ గా 2013-14 లోను, దుబాయ్లోని ఉమెన్ అచీవ్ ట్రోఫీ, మిస్ దివి 2017 గా, మిస్ టాలెంటెడ్ అవార్డ్ 2019 బ్యూటీ వర్స్కర్స్, మిస్ కార్ట్ టైటిల్ ను 20,000 మందితో పోటీ పడి గెలుచుకుంది. మీరు ఏం చేసినా వేలెత్తి చూపే ఈ సమాజంలో మనోజ్ఞ తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలకు ఇవన్నీ అవసరమా అని అవమానించేవారు. ఆటుపోటు మాటలు ఎన్నో అనేవారని డాక్టర్ తేజస్విని చెప్పింది. డాక్టర్ తేజస్విని మనోజ్ఞ ఇవన్నీ చేయడానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం వర్ణనాతీతం. తేజస్విని మనోజ్ఞ దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో యూత్ ఎక్స్చేంజర్ ప్రోగ్రాంలో శ్రీలంకని రిప్రజెంట్ చేసి శ్రీలంక ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ చేతుల మీదుగా సాక్ కంట్రీ మెడల్ పొందారు. ఇంతటి ఘనత కోసం తేజస్విని చాలా శ్రమించింది. చిన్నప్పుడు ఎండనక వాననక మా అమ్మగారు ఆటోలో 3 బస్సులు మారుతూ నన్ను ఎత్తుకొని డాన్స్ క్లాస్కి పంపించేవారు. మనం కారు ఎప్పుడు కొనుక్కుంటాం అని అడగగా, నీ కష్టానికి నీ ఎఫర్ట్స్ కి ఏదో ఒక రోజు ఖచ్చితంగా కారు వస్తుంది అని చెప్పారు వాళ్ళ అమ్మగారు. తన సంకల్పం గట్టిది కాబట్టి తనకు 18 సంవత్సరాల వయసులో బ్యూటీ అండ్ బ్రెయిన్ అనే కంటెస్ట్ లో టాటా నానే కారు వచ్చింది. అది చాలా చిన్నదైనప్పటికీ నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది అని తెలిపారు తేజస్విని. మనందరికీ ఈక్వల్ టాలెంట్ ఉండకపోవచ్చు, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. తెలుగు అమ్మాయిలు, ఈ తరం అమ్మాయిలకు డాక్టర్ తేజస్విని మనోజ్ఞ చాలా ఆదర్శం. అందరూ లక్ష్యం పెట్టుకుంటారు కానీ దానికోసం సాధన చెయ్యరు. తేజస్విని మనోజ్ఞ IAS ఆఫీసర్ అయిన పవన్ దత్తా గారి వివాహం చేసుకుంది. వారి దాంపత్యం నుండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని మనసారా దీవిస్తూ జై హింద్.